నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా నిన్న మధ్యాహ్నం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే మాట అందరి నోట. వివేక హత్య గురించి ఏదైతే సునీత ఒక ప్రెస్ మీట్ పెట్టిందో, ఏ ఇద్దరు గెలిచినా రాజకీయ అనుభవం ఉన్న ఏ ఇద్దరు గెలిచినా ముందు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ స్థాయిలో చర్చనీయాంశమైంది. అంతిమంగా నిన్న సునీత మాటల సారాంశం ఏంటంటారు? ఫైనల్గా అయితే మా అన్న పార్టీ కోటేదని తేల్చి చెప్పేసింది. కాకపోతే మిగతా ప్రెస్ మీట్ మొత్తం కూడా చూసిన తర్వాత అసలు సునీత ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డిని సునీత మాటలను బట్టి ఎలా ఊహించుకోవచ్చు రాష్ట్ర ప్రజలు? ఇప్పుడు మీరు అన్నారు కదా అందరి నోట సునీత మాట అని. అందరి మాటే సునీత నోట వచ్చింది మీరు అన్నట్టే. అది ఆమె ఒక్కరి ఆక్రోశం కాదు, ఒక్కరి ఆవేదన కాదు, ఒక్కరి బాధ కాదు. ప్రజలందరూ పడుతున్న బాధని ఆమె, వీళ్ళు ఇక్కడ పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో, ఆమె ఢిల్లీ వరకు వెళ్ళి కనీసం దేశవ్యాప్తంగా వినిపించేటట్టుగా ప్రసార మాధ్యమాల ద్వారా అందరూ అక్కడుండే అధికార ప్రభుత్వం దృష్టికి, అన్ని రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజల దృష్టికి తీసుకెళ్ళటానికి ఒక ప్రయత్నం చేసింది ఆమె. ఆఖరి ప్రయత్నం అది. ఎందువల్లంటే 5 సంవత్సరాలు ఒక మర్డర్ కేసు తేలటానికి, హత్య కేసు 5 సంవత్సరాలు అక్కర్లేదు. అందులో ఆ కేసును దర్యాప్తు చేస్తుంది దేశంలో అత్యున్నతమైనటువంటి నేర పరిశోధనా సంస్థ. అంతటి సంస్థ చేసినా కూడా ఒక అంగుళం ముందుకు వెళ్ళలేకపోతుందంటేనే ఆ కేసు వెనకాల ఎంత బలమైన శక్తులు ఉన్నాయి అనేది ఆమెకు చెప్పకనే చెప్పింది. ఆమె అందులో ఏమీ దాచుకోలేదు. కుటుంబంలో జరిగిన అన్ని సంఘటనల్ని పోసగుచ్చినట్టు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి ఎక్కే ముందుగా జరిగిన ఈ హత్య ఇది. ఆయన ఆ రోజున చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, ఆయన మన ఎమ్మెల్యే జమ్మల్ మడుగు ఆదినారాయణ రెడ్డి గారు, తర్వాత బీటెక్ రవి, వీళ్ళ పేర్లు చెప్పాడు. బహిరంగ చెప్పినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసు బుక్ చేయాల్సింది ఎవరి మీద? వాళ్ళ మీద చేయించాలి కదా. నీకు తెలుసు అని చెప్పావు, ఎలా నరికారు? ఆమె కూడా అడిగింది, గొడ్డలతో నేను నరికారని మా జగనాన్నకి ఎట్టా తెలుసు అని. అట్లా నిన్న జరిగిన సంఘటన, ఆయన ఈ హత్యా కేసుని ఏ విధంగా ట్యాకిల్ చేశాడు, ఎంత మబ్బి పెట్టాడు, వంచాడు. ఇప్పుడు వరకు మనం అనుకుంటున్నాం రాష్ట్ర ప్రజల్ని అనేక హామీలతో వంచిస్తున్నాడు, మోసగిస్తున్నాడు, తర్వాత అబద్ధాలతోనే ప్రజల్ని నమ్మించి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నాడు అనుకున్నాం. కుటుంబంలో కూడా అదే జరిగింది. ఆమె మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కలిస్తే, అన్నయ్య మరి నాన్న విషయంలో నువ్వు ఈ కేసుని దర్యాప్తు చేయించి నిందితుల్ని శిక్షించాలంటే, అమ్మ ఇది నాకు కూడా చాలా ప్రాధాన్యత గల అంశం, ఇది చాలా ముఖ్యం. కనుక ఈ కేసు కనుక నిందితుల్ని శిక్షించకపోతే ప్రజలు కూడా నన్ను ఎట్లా విశ్వసిస్తారు, నా మీద ఎలా నమ్మకం ఉంటుంది, పారదర్శకత ఎలా ఉంటుంది, తప్పకుండా చేస్తానని చెప్పాడంట. సంవత్సరాలు గడుస్తున్న ఏమి వెళ్ళకపోయేటప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చి కలిసినప్పుడు సిబిఐకి, అన్న ఇక్కడ స్టేట్ పోలీసులు చేయలేకపోతున్నట్టున్నారు, సిబిఐకి ఇద్దామంటే, సిబిఐకి ఇస్తే నువ్వేమనుకుంటున్నావు, అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడని, అధికార పార్టీలో, కాబట్టి మనం బలహీనం అయిపోతాము. ఆ టైప్కి వివేకానంద రెడ్డి గారు వచ్చి సిబిఐకి ఇస్తే ఆయన వెళ్ళిపోవటం ఏంటి? ఇంకొక మాట కూడా అన్నా అంట, నా మీద ఉండే కేసులు 11 కాకపోతే 12వ అవుతుందని. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు భుజాలు తడుముకున్నారు? వీళ్ళ పాత్ర ఉండబట్టేదే పరోక్షంగా ఆయన అంగీకరించినట్టేగా. అవును, ఈ కేసు కనుక నువ్వు సిబిఐకి ఇవ్వాలని కనుక పట్టుబడితే నాకు మీద కేసు ఇంకోటి వస్తుంది, 12వ కేసు, నాకు 11తో పాటు ఇదొకటి లెక్కే ఉందన్నట్టు మాట్లాడాడంట. అతను బీజేపీలో చేరతాడని. అంటే వీళ్ళిద్దరు పాత్ర ఉన్నట్టు ఆయన పరోక్షంగా ఒప్పేసుకున్నాడు. ఇక అంతకన్నా మించిన ఇది లేదు. ఇక ఆమె ఏం చేయాలో తెలియకుండా తర్వాత అంతకుముందు ఈయన సిబిఐ ఎంక్వైరీ కావాలని ముఖ్యమంత్రి కాకముందు కేసు వేసాడు వెంటనే. అంటే తనేదో నేను ఇందులో లేను, ఇది దర్యాప్తు జరగాలి, నేరస్తులు బయటికి రావాలని. కానీ ముఖ్యమంత్రి అవగానే మళ్ళీ అది విత్డ్రా చేసేసుకున్నాడు. ఓకే, ఇవన్నీ కూడా ఎటు చూపిస్తున్నాయి ఫింగర్స్? షర్మిల గారు ఏం చెప్పింది? ఈయన కరుడు గట్టిన ఆర్థిక నేరస్తుడు, తను స్వలాభం తప్ప ప్రజల గురించి ఏమీ పట్టించుకోడు, దోసుకోవటం దాచుకోవటమేనని చెప్పింది. తర్వాత ఈవేం చెప్తుంది డాక్టర్ సునీతారెడ్డి గారు? ఈయన రక్త పిపాసి, హత్యలో ఈయన పాత్ర ఉందని ఖచ్చితంగా ఆమె బల్లగుద్ది చెప్తుంది. అందువల్లే ఈ కేసు ముందుకు వెళ్ళకుండా చేస్తున్నాడు. ఈ విధంగా తర్వాత బెదిరించారు ఈమెని. కుటుంబ సభ్యుల్లో కూడా నువ్వు గనక ఈ కేసు కనుక సిబిఐ కానీ ఇంకెవరన్నా దర్యాప్తు చేయాలని కనుక చేస్తే, ఈ విధంగా కుటుంబ సభ్యులు అందరినీ కూడా పరోక్షంగా ఈమెకి సహకరించకుండా ఒక షర్మిల మాత్రమే ఈమె వైపు నిలబడింది. ఆ మాట కూడా ఆమె ఒప్పుకుంది.
అట్లా సుధాకర్ గారు ఇవాళ సొంత చెల్లెల్నే వంచించి లేకపోతే సొంత బాబాయ్ హత్యని ఆయన సొంత రాజకీయానికి ఉపయోగించుకుని వీళ్ళు చంపారని చెప్పి సింపతి పొంది అధికారంలోకి వచ్చిన వ్యక్తి ప్రజల క్షేమాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తాడు? తన సొంత అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా బాబాయ్ కూతురు సొంత చెల్లెలు కూడా ఇవాళ అలో లక్షణాన్ని తిరుగుతున్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఎవరికి చెప్పుకోవాలో తెలియక. అట్లాంటప్పుడు ఎవరో ఆడబడుచునో లేకపోతే ఇంకా నా అన్నదమ్ములు లేకపోతే తాత అవ్వలు ఇవన్నీ పై మాటలు. ఎవరికి ఆయన మేలు చేసే మనిషి కాదు. ఆయనతో జరిగేది కూడా ఏం లేదు. రాష్ట్రంలో ఇవాళ హంతకులు పరిపాలిస్తున్నారు అనేది దేశవ్యాప్తంగా కూడా ఇవాళ చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటి రక్త పిపాసి డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఏం చెప్పాడండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా ఉండే వ్యక్తి, అదే జిల్లాకు చెందిన వ్యక్తి, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఇలాంటి మర్డర్ జరిగే అవకాశం ఉంది రాజకీయంగాను. ఆయన లబ్ధి పొందటానికి కనీసం షర్మిల గారికి విజయమ్మ గారికి రక్షణ ఏర్పాటు చేయాలని ఆయన కూడా విజ్ఞప్తి చేశాడు. అంటే ఎలక్షన్ల ముందు ఎవరో ఒకరిని లేపటం, ఆ నింద ప్రతిపక్షాల మీద వేయటం, ఆ తర్వాత ఆ కేసుని ఎటు కూడా దాన్ని పరిష్కారం కాకుండా అడ్డం పట్టడం. ఎక్కడన్నా ఒక హత్య కేసు ఇన్ని సంవత్సరాల పాటు జరిగింది ఎక్కడన్నా ఉందండి? వెంటనే నిన్న అమ్మాయి లాస్య నందిత కారు యాక్సిడెంట్ కేసు, యాక్సిడెంట్ అని తెలుసు కానీ ఏ లారీకి గుద్దిందనేది వితిన్ 3-4 డేస్లో శోధించి పట్టుకున్నారు కెమెరాల ద్వారా. తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు, పటాన్చెరు పోలీస్ స్టేషన్లో. అందులో లారీ డ్రైవర్ తప్పుందా లేదని కాదు, అసలు కేసు జరిగింది, ఇందులో ఏమన్నా కుట్రకోణం ఉందా, యాక్సిడెంట్గానే జరిగిందా అనేది రుజువు చేసి ప్రజల ముందు చెప్పాలండి ప్రతిదీను. రేవంత్ రెడ్డి ఎందుకు అంత దాన్ని ఫాలో అప్ చేశాడు? ఎవరైనా తెలంగాణ పోలీస్కి అది బ్లడ్లోనే ఉందండి, అది మొదటి నుంచి అవేర్గా ఉంటుంది. చూశారు కదా. అదే కనుక అక్కడైతే వాళ్ళ వివేకానంద రెడ్డి గారు లాంటి ప్రతిష్టాత్మక కేసు ఏమో 5 ఏళ్ళు అక్కడ తేలకపోతే 5వ రోజుకల్లా ఇక్కడ లాస్య నందిత కేసు అది ప్రమాదమైనా సరే ఎలా జరిగింది అనేది రీకన్స్ట్రక్ట్ చేసి ప్రజల్లో ఉన్న అనుమానాలని అపోహల్ని తొలగించడం కోసం పోలీసులు ఇట్లాంటి కృషి చేసినందుకు అభినందించాలి. అట్లాగే వివేకానంద రెడ్డికి కేసుని నీరు గార్చినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులని సిబిసిఐడిని కూడా గర్హించాలి. ఎవరైనా కూడా ఇది తప్పుడు సంకేతాలు వెళ్తాయండి. ఇలాంటివి ప్రజల్లో ఇవాళ అభద్రతా భావం వచ్చేసింది. ఇలాంటి వ్యక్తి మనకు చీఫ్ మినిస్టర్గా 5 ఏళ్ల నుంచి పరిపాలించాడు, మనం ఇన్ని బాధలు పడ్డాము, ఇవాళకైనా కూడా మనం బయటకు రావాలి అని వాళ్ళు ఆలోచించుకుని నిర్ణయించుకున్న టైంలోనే షర్మిల గారు అండ్ సునీత్ గారు కూడా గొంతు కలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుకుతో వాళ్ళ గొంతుకు కూడా కలిపారు, కుటుంబం వైపు నుంచి కూడా. మీగరే కాదు, మా కుటుంబంలో కూడా ఆయన చేసిన మేలేమి లేదు, కేవలం ఇలాంటి పాత్రలు పోషించడానికే పనికొస్తాడు ఆయన అనేది ఇవాళ రుజువు అయిపోయింది. ఇవాళ ఆయన ఏ ముఖం పెట్టుకుని ఆ నాయకులు వెళ్తారండి? నిన్న సూర్యప్రకాష్ అని చేగొండి హరిరామ్ జోగ గారు అబ్బాయి ఇంత సేవాభావం కలిగిన ముఖ్యమంత్రి దేశంలో లేనని చెప్తున్నాడు. అదే రోజు సునీత్ గారు ఢిల్లీలో వేరేగా మాట చెప్పింది. అవును, వీళ్ళకి కొంతన్నా ఇది ఉండాలి కదండి. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఈయన్ని పైకెత్తేస్తే ప్రజలందరూ ఏం అనిపించారో తెలీదా? ఆయన జనసేన పార్టీలో అనుభవించిన చేదు అనుభవాలని చెప్పాడు కదా. అట్లాంటి చేదు అనుభవాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో రాష్ట్ర ప్రజలంతా అనుభవిస్తున్నారు. ఇంకా ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సర్టిఫికెట్ రాస్తున్నాడు. ఈయనంత మహాపురుషుడు, జ్ఞాని, లోక కళ్యాణ పురుషుడు ఎవడో లేరని ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన సీటు కోసం ఆయన తిప్పలో పాలకొల్లో సీటు ఇప్పిస్తాడు ఆయన. ఇట్లా స్వార్థ రాజకీయాల కోసం చెప్పే మాటల కన్నా కుటుంబ సభ్యులు స్వయంగా అనుభవించి చెప్పే మాటలు ప్రజల మీద శాశ్వత ముద్ర వేస్తాయి సుధాకర్ గారు.